నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ కాంట్రాక్టు పెళ్లి భాగం 11. తన తల్లి మెడ చుట్టూ చేతులు వేసి గారాలు పోయిన కృతిని చూసి, ఇందాక నాతో మాట్లాడిన కృతి ఈమె ఒక్కతేనా అనుకున్నాడు కిరణ్. అతడు తనని చూసి, కృతి ఏంటి అలా చూస్తావు, దిష్టి పెడుతున్నావా? గజ్జుమని అతని మీదికి లేచింది. తల అడ్డంగా ఊపేశాడు కిరణ్. ఏంటా మాటలు? కూతుర్ని కసురుకున్న సుదేష్ణ. రండి అల్లురు గారు రండి, భోజనం చేతురు గాని ఆప్యాయంగా అతన్ని ఆహ్వానించింది. మంగమ్మ పులకలు పన్నీరు కర్రీ వాళ్ళకి వడ్డించింది. ఒక ముద్ద నోట్లో పెట్టుకొని, మంగమ్మ నువ్వు వంట బాగా చేస్తావు అన్న కిరణ్ ఆమెను మెచ్చుకోలుగా చూశాడు. ఏదో బాబు, నావన్నీ పాతకాలపు వంటలు. కొత్తవి నేర్చుకోమని అమ్మాయి గారు చెప్తూనే ఉన్నారు. ఎంత ప్రయత్నించినా నాకేమో అవి చేత కావడం లేదు అన్న ఆమె కృతి చెయ్యమని చెప్తున్న ఆధునిక వంటలు చేయలేకపోతున్నందుకు సిగ్గుపడింది. ఆ తర్వాత అన్నం వడ్డించి ములక్కాయ సాంబార్ వేసింది. ఈ పూట స్వీట్ ఏం చెయ్యలేదా? క్రితంసారి భోజనం చేసినప్పుడు స్వీట్ కూడా పెట్టావు కదా అన్నాడు కిరణ్. ఉంది బాబు అంటూ గులాబ్జామ్ బౌల్లో వేసి కిరణ్ ముందు డైనింగ్ టేబుల్ మీద పెట్టింది మంగమ్మ. ఊరకనే సరదాకు అడిగాను, నిజంగానే స్వీట్ తీసుకురమ్మని అనలేదు. స్వతహాగా భోజన ప్రియుడైన కిరణ్ నీ కృతి గుర్రుగా చూడ్డం చూసి అన్నాడు. రాత్రి మాకు స్వీట్ తినడం అలవాటు లేదు అల్లుడు గారు, అందుకే మంగమ్మ వడ్డించలేదు. మీకు అలవాటుంటే మీరు మొహమాట పడకుండా తినండి అన్నది సుదేష్ణ. ఎందుకనో ఈరోజు స్వీట్ తినాలని మనసు లాగింది. నేను కొద్దిగా రుచి చూస్తాను అన్న కృతి, మంగమ్మ స్వీట్ వడ్డించు అంది. సుదేష్ణ కూతుర్ని చూసి ముసిముసిగా నవ్వి, రాత్రిపూట ఎలాగో స్వీట్ తింటున్నావు కదా, నీకో తీయని కబురు చెప్తాను విను అంది ఆమె. ఆ తీపి కబురు నీకా నాకా అంటూ కనుబొమ్మలు ముడివేసి తల్లిని చూసింది కృతి. మనందరికీ అన్న సుదేష్ణ. ఉదయం పంతులుగారు వచ్చి వెళ్ళారు. ఈ నెలలో మంచి ముహూర్తాలు ఉన్నాయట. ఓ 2 ముహూర్తాలు చెప్పారు. ఒక ముహూర్తం 10 రోజుల్లో ఉంటే మరొకటి 15 రోజుల్లో ఉంది. మరి 10 రోజులు అంటే పెళ్లి పనులు చేసుకోవడం కష్టమవుతుందేమోనని 15 రోజుల్లో ఉన్న ముహూర్తాన్ని ఓకే చేశాను. మీ ఇద్దరికీ ఈ ముహూర్తం ఇష్టమే కదా అంది. కిరణ్ ఏమంటాడోనని అతనిని చూసింది. నీకు ఓకేనా కళ్ళతో అడుగుతూ అతను కృతిని చూశాడు. ఆమె అప్పుడే అతన్ని చూడడంతో ఇద్దరు చూపులు కలుసుకున్నాయి. వాళ్ళిద్దరినీ మార్చి చూసిన సుదేష్ణ చిన్నగా దగ్గింది. ఇద్దరూ ఉలిక్కిపడి మాకిష్టమే అన్నారు కోరస్గా. సుదేష్ణ ముసిముసిగా నవ్వుతూ స్పూన్తో గులాబ్జామ్ తీసి కూతురు నోట్లో పెట్టింది. కృతి సిగ్గుపడింది. నేను తింటానులే అమ్మా అంటూ ఆమె చేతిలో నుండి స్వీట్ ఉన్న బౌల్ తీసుకుంది. భోంచేసి తన గదికి వెళ్తున్న సుదేష్ణ, మంగమ్మ గెస్ట్ రూమ్ రెడీ చేశావా ఆమెను అడిగింది. చేశానని ఆమె చెప్పడంతో, కృతి అల్లుడు గారికి గెస్ట్ రూమ్ చూపించు అని ఇద్దరికి గుడ్ నైట్ చెప్పి తన గదికి వెళ్ళింది ఆమె. హాల్కి అటువైపు ఉన్న గదిని కిరణ్కి చూపించి, అదే నీ గది. మంగమ్మ వెళ్ళిన తర్వాత నా గది దగ్గరికి రా, ఇద్దరం కలిసి ఇందాక నువ్వు చెప్పిన పని చేద్దాం అని చెప్పి వయ్యారంగా మెట్లెక్కి తన గదికి వెళ్ళింది. వెనక నుండి ఆమె అందాన్ని చూసి అనుకున్న అతడు తనకు చూపించిన గెస్ట్ రూమ్కి వచ్చాడు. ఆ గది విశాలంగా ఉండి 2 కిటికీలు ఉన్నాయి. ఒక కిటికీ ఇంటి ముందు ఉన్న లాన్ వైపు ఉంటే మరొకటి ఇంటికి వెనక వైపుకు ఉంది. కిటికీలు తెరిచి కర్టెన్లు వేసి ఉన్నాయి. గది మధ్యలో ఉన్న మంచం పైన పడుకొని పైన తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ కేసి చూశాడు కిరణ్. పైన రూపంతా అందమైన పిఓపి చేసి ఉంది. అందులో నియాన్ లైట్లు అమర్చి ఉన్నాయి. ఏసీ ఉంది, కానీ కిరణ్ ఫ్యాన్ వేసుకున్నాడు. ఇలా కళ్ళు మూసుకున్నాడో లేదో అలా అతనికి నిద్ర పట్టింది. ఈ కిరణ్ ఏమైపోయాడు, ఎంతకీ పైకి రాడే అసహనంతో అనుకున్న కృతి అడుగుల శబ్దం రాకుండా మెల్లగా మెట్లు దిగి కిరణ్ గదికి వచ్చింది. అతడు గది తలుపులు వేసుకోలేదు. అవి తెరుచుకొని ఉండడంతో కృతి లోపలికి వచ్చి కిరణ్ అంటూ అతని చెవి దగ్గర చిన్నగా పిలిచింది. అతడు మంచి నిద్రలో ఉన్నట్టున్నాడు. ఆమె పిలుపుకు అతను పలకలేదు. అసహనంతో అతనిని చూసి తిండికి బకాసురుడు, నిద్రకి కుంభకర్ణుడిలా ఉన్నాడు అనుకొని కోపంతో పళ్ళు నూరుకుంది. ఇక తప్పదని అతని చేతిని కదిలించింది. మంచి నిద్రలో ఉన్న కిరణ్ ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. బిత్తర చూపులు చూసి ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఏమైంది? సగం తెరుచుకున్న కళ్ళతో కృతిని చూశాడు. మీరు నాతో చెప్పిందేంటి, ఇప్పుడు చేస్తుందేంటి అన్న ఆమె కోపంతో అతనిని చూసింది. ఈ మెత్తని పరుపుపై ఇలా పడుకోగానే అలా నిద్ర పట్టింది. సారీ అన్నాడు. నిద్రపోవడానికి కారణం తను కాదు, ఈ మెత్తని పరుపే అన్నట్టు తప్పుని పరుపుపైకి తోసి అమాయకంగా ముఖం పెట్టాడు. అఘోరించావు కానీ పద వెళ్దాం
అని ముందుకు కదలగానే ఎక్కడికి అయోమయంతో ఆమెను అడిగాడు. పూర్తిగా నిద్రమత్తు వదలని కిరణ్ బుర్ర ఆ సమయంలో పనిచేయలేదు. ఏట్లోకి ఇద్దరం కలిసి వెళ్దామని చెప్పావుగా అందుకు కసిగా అంటూ కళ్ళు పెద్దవి చేసి అతన్ని ఉరిమి చూసింది కృతి. అప్పటికి కానీ అతని బుర్రలో ట్యూబ్లైట్ వెలగలేదు. గుర్తొచ్చింది అన్న అతడు ఉత్సాహంగా మంచం దిగాడు. సంతోషం. ఇప్పటికైనా తమరి బుర్ర పనిచేసింది. వెటకారమాడిన కృతి అతన్ని వెంటబెట్టుకుని స్టోర్ రూమ్కి వచ్చింది. తాళం తీసి గదిలోపలికి అడుగుపెట్టి లైట్ వేసింది. కిరణ్ ఊహించుకున్నంత చండాలంగా డస్ట్ పట్టి ఏమీ లేదు ఆ గది. అలాగని పరిశుభ్రంగానూ లేదు. అక్కడక్కడ దుమ్ము ధూళి ఉన్నా బాగానే ఉంది. ఆ గదిలో 2 కట్టె బీరువాలు, 4 ట్రంకు పెట్టెలు, రెగ్యులర్గా వాడక ఫంక్షన్ ఉన్నప్పుడు మాత్రమే వాడే కొన్ని వంటింటి వస్తువులు ఉన్నాయి. కృతి, ముందు మనం బీరువాలు తెరిచి చూద్దాం. అందులో మనం అనుకున్నది దొరకవచ్చు అన్నాడు కిరణ్. బీరువా తలుపు తెరవబోయాడు. అది తెరుచుకోలేదు. తాళం వేసి ఉన్నట్టుంది. మరి దీని తాళం చెవి? కృతితో అన్నాడు కిరణ్. తాళం చెవి నా దగ్గర లేదు. కృతి అనగానే, ఇక్కడే ఏదో ఒక చోట ఉంటుంది, వెతుకు అన్నాడు. మొదటి బీరువాను వదిలేసి రెండవ బీరువా దగ్గరికి వచ్చి హ్యాండిల్ మీద చెయ్యి వేశాడు. దీనికి తాళం లేకుంటే బాగుండు అనుకుంటూ బీరువా తలుపు తీసే ప్రయత్నం చేశాడు. అది కూడా తెరుచుకోలేదు. మరోసారి ట్రై చేశాడు. అది టక్కని శబ్దం చేస్తూ తెరుచుకుంది. ఏదో సాధించినట్టుగా హుర్రే అన్నాడు. ఉష్, అలా అరవకు, ఎవరైనా వింటారు. మనం దొంగతనానికి వచ్చామని అనుకుంటారు అని కిరణ్ పెదవుల మీద వేలు పెట్టింది కృతి. కిరణ్ బుద్ధిమంతుళ్లా తల ఆడించగానే కృతి బీరువా తలుపులు బార్లా తెరిచి అందులో ఏమున్నాయో చూడసాగింది. రామాయణం, మహాభారతం లాంటి ఆధ్యాత్మిక పుస్తకాలు అందులో ఉన్నాయి. బహుశా ఇవి నానమ్మో లేక తాతయ్యవో అయ్యుంటాయి. వాళ్ళు వీటిని చదివేవాళ్ళేమో. వీటిని నాన్న చదవడం నేనెప్పుడూ చూడలేదు. అమ్మకు పెద్దగా పుస్తకాలు చదివే అలవాటు లేదు కిరణ్తో అన్న కృతి ఆ పుస్తకాలను తీసిన చోటే మళ్ళీ పెట్టింది. ఇది ఎవరిది అంటూ ఒక ఆల్బం తీసి కృతికి చూపించాడు కిరణ్. ఏది, నన్ను చూడని అంటూ ఆల్బం తన చేతిలోకి తీసుకొని ఓపెన్ చేసి చూసింది కృతి. ఇది మా అమ్మా నాన్నల పెళ్లి ఆల్బం అంది. ఫొటోస్ చూద్దామా హుషారుగా అన్న కిరణ్ కృతి చేతిలో నుండి ఆల్బం తీసుకున్నాడు. ఇప్పుడు ఫోటోలు చూసే అంత టైం ఉందా మనకి? చిరుకోపంతో అన్న కృతి. తర్వాత తీరిగ్గా కూర్చొని చూద్దాం కానీ ముందు వచ్చిన పని చూడు అని అతన్ని కసిరింది. అతని చేతిలో నుండి ఆల్బం తీసుకొని మళ్ళీ బీరువాలో పెట్టబోయింది. ఇది ఇలా స్టోర్ రూమ్లో ఉంటే నేను ఎప్పటికీ చూడలేను. తీసుకెళ్ళి నా గదిలో పెట్టుకుంటాను. టైం ఉన్నప్పుడు చూస్తాను అన్న కిరణ్ చొరవగా ఆమె చేతిలో నుండి ఆల్బం తీసుకొని పక్కన ఉన్న టేబుల్ పైన పెట్టాడు. అందులో ఉన్న వాళ్ళు ఎవరో నీకు తెలియదు. చూసి మాత్రం ఏం ప్రయోజనం? అందుకని నువ్వు చూసేటప్పుడు నన్ను పిలువు. అందులో ఉన్న మా బంధువులందరినీ చూపిస్తూ నీకు పరిచయం చేస్తాను అంది కృతి. అలాగేనని తల ఆడించిన కిరణ్, పర్వాలేదు, నా దారిలోకి వస్తున్నావు అనుకున్నాడు. ఆమె భుజం మీద తన గదవను ఆనించి బీరువాలోకి తొంగి చూశాడు. భుజం మీద అతని గడ్డం గుచ్చుకొని చెక్కిలిగిలి పుడుతుంటే ఏం చేస్తున్నావు? చిరుకోపంతో అతనిని తల తిప్పి చూసింది. అతను ఆమెను ఆనుకొని నిలబడడం వల్ల బ్యాలెన్స్ తప్పి ఎక్కడ పడిపోతానో అని ఆమె నడుం మీద చేతులు వేసి గట్టిగా పట్టుకొని తనను తాను బ్యాలెన్స్ చేసుకున్నాడు కిరణ్. నీకు కొంచెం కూడా సిగ్గులేదా? ఇందాకే వార్నింగ్ ఇచ్చాను కదా, అప్పుడే మర్చిపోయావా? మళ్ళీ నువ్వు నా నడుమును పట్టుకున్నావు. నీకెంత ధైర్యం అన్న కృతి కోపంగా అతని వైపు చూసి చెంప మీద ఒక్కటి ఇయ్యబోయింది. కొడుతుందని ముందే ఊహించిన కిరణ్ ఆమె చేతిని ఒడుపుగా పట్టుకున్నాడు. అబ్బో, తొక్కల నడుము నీకే ఉన్నట్టు వెటకారమాడిన అతడు, నేనేమీ కావాలని నీ నడుమును పట్టుకోలేదు, పడిపోబోతుంటే ఆసరా కోసం పట్టుకున్నాను అన్న అతడు చిలిపిగా ఆమె కళ్ళల్లోకి చూసి సారీ అన్నాడు. పట్టుకొని ముట్టుకొని ఇలా నువ్వు చేయాలనుకున్నవన్నీ చేసేసి ఏమీ ఎరగని వాడిలా మాట్లాడితే సరిపోతుందా? పైగా సారీ ఒకటి. అయినా రోజుకు ఎన్నిసార్లు సారీ చెప్తావు? నువ్వు చెప్పే సారీలతో దానికున్న విలువ పోతోంది అన్న కృతి అతని చేతిలో నలుగుతున్న తన చేతిని బలంగా వెనక్కి తీసుకుంది. చూపులతోనే కొట్టేలా చూసి, నువ్వు వద్దు, నీ హెల్ప్ వద్దు, నువ్వు బయటికి వెళ్ళు, ఆ డైరీ ఏదో నేను వెతుక్కుంటాను అంది. అతన్ని బయటకు వెళ్ళమంటూ చూపుడు వేలిని గుమ్మం వైపు చూపించింది. నీకు హెల్ప్ చేస్తానని మాట ఇచ్చాను కృతి. ఇచ్చిన మాట తప్పేవాడిని కాను నేను. ఇంతకుముందు చేసిన పొరపాట్లు మళ్ళీ చెయ్యకుండా చూసుకుంటాను బేస్ వాయిస్తో అన్నాడు కిరణ్.
అయితే మీరే వెతకండి, నేను వెళ్తాను ఉక్రోషంతో అని విసురుగా గుమ్మం వైపు నడిచింది. కాలు ఏదో పాత వస్తువుపై పడి ముందుకు జారి వెనక్కి విరుచుకుపడబోయింది కృతి. ఆమె వెనకాలే ఉన్న కిరణ్ కింద పడకుండా వెనక నుండి ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. కాస్తలో ప్రమాదం తప్పింది. నేను పట్టుకోకుండా ఉండి ఉంటే నీ తల నేలకేసి గట్టిగా కొట్టుకునేది అన్న అతడు. నేను మిమ్మల్ని తాకాలనే ఉద్దేశంతో పట్టుకోలేదు. నీకు దెబ్బ తగలకుండా ఉండడం కోసమని పట్టుకున్నాను. ఇది మీకు తప్పు అనిపిస్తే నేను వెంటనే ఉద్యోగం మానేసి వెళ్తాను. ఇది రాత్రి అని కూడా చూడను అన్న కిరణ్ గది బయటకు వెళ్ళడం కోసం 2 అడుగులు ముందుకు వేశాడు. తన మిస్టేక్ ఏమిటో రియలైజ్ అయిన కృతి, కాపాడినందుకు థ్యాంక్యూ. ఇంత చిన్న విషయానికి మీరేమీ ఉద్యోగం మానేయవలసిన అవసరం లేదు. రండి డైరీ వెతుకుదాం అంది. అయితే నేను ముట్టుకున్నందుకు మీకు కోపం రాలేదన్నమాట. అమ్మయ్య అన్నాడు. ఉఫ్! నోటి ద్వారా గాలిని బయటకు వదిలి తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు. నీకు ఎక్కడ కోపం వచ్చిందో, నన్ను ఎక్కడ గెట్ అవుట్ అంటారోనని అంత మాట అనిపించుకోవడం ఎందుకని నేనే ముందుగా వెళ్ళిపోవాలి అనుకున్నాను. నా మంచితనాన్ని ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు కృతి గారు, సంతోషం అన్నాడు. ఆమె చిన్నగా సనిగి మూతి తిప్పేసుకుంది. అతడు నవ్వుకొని, కాలికి దెబ్బేమీ తగలలేదు కదా అంటూ ఆమె కాలు వైపు చూశాడు. బొటనవేలు నుండి రక్తం కారడం కనిపించింది అతనికి. పాత వస్తువు కదూ, గీసుకుపోయి ఉంటుంది. ఇంట్లో బ్యాండేడ్ ఏమైనా ఉందా, వేస్తాను అన్నాడు. లేదని తల అడ్డంగా ఊపింది ఆమె. బయటికి వెళ్ళి బ్యాండేజ్ తెద్దామన్నా బాగా చీకటి పడింది. దగ్గరలో ఇప్పుడు మెడికల్ షాపులు తీసి ఉండవు. మనసులో అనుకున్న కిరణ్, పదండి కిచెన్కి వెళ్దాం అన్నాడు. ఇప్పుడు కిచెన్కి ఎందుకు? అప్పుడు తిన్నది అరిగిపోయిందా? మళ్ళీ ఆకలి వేస్తోందా ఆశ్చర్యంతో అన్న ఆమె. నువ్విలా మధ్యరాత్రి దెయ్యంలా తింటావని నాకు తెలియదు సుమా అని వస్తున్న నవ్వును బలవంతంగా ఆపుకుంది. ఇప్పుడు నువ్వు అన్నది జోకా? నాకు నవ్వు రాలేదు. అయినా నువ్వు నవ్వమంటే నవ్వుతాను ఇహిహి అన్నాడు. సీరియస్గా ముఖం పెట్టాడు కిరణ్. అతని ముఖాన్ని చూసి నవ్వు ఆపుకోలేకపోయింది కృతి. గలగలమని నవ్వుతూ, ఎవరైనా అర్ధరాత్రి కిచెన్కి వెళ్తారా? మీలాంటి వాళ్ళు తప్ప. అతిగా నవ్వడం వల్ల ఆమె కళ్ళల్లో నుండి నీళ్లు వచ్చాయి. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే హైప్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.